హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 చాలా ఉత్కంఠంగా ఉంది. అండ్ ఎవ్రీ వీక్ నామినేషన్స్ మనకు జరుగుతున్నాయి. అండ్ వన్ బై వన్ బయటకు కూడా వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న 19 మంది కంటెస్టెంట్స్లో ఆల్రెడీ ఇద్దరు బయటకు వచ్చేసారు. సో ప్రజెంట్ 17 మంది ఉన్నారు. సో ఈ వీక్ కూడా నామినేషన్ ఉంది. సో ప్రతి వీక్ కూడా నామినేషన్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా నాతో పాటు ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. సో ఎంత స్పెషల్ అంటే, ఏదైతే మనం బిగ్ బాస్ చూస్తున్నామో ఈ బిగ్ బాస్ ఎంట్రీ సాంగ్స్ చేసేది ఆ పర్సన్ అనమాట. సో ఈజ్ నన్ అదర్ దాన్ కొరియోగ్రాఫర్, అదేవిధంగా డైరెక్టర్. సో ఉదయ్ మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే. నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిజంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. సో అంటే రెగ్యులర్గా మేము బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూస్తున్నాం. బట్ బిగ్ బాస్ సీజన్ అనేది ఒక డ్యాన్స్తో స్టార్ట్ అవుతుంది, ఒక ఎంటర్టైన్మెంట్తో. సో అలాంటి ఎంట్రీ సాంగ్స్ అనేది మీరు చేయడం ద గ్రేట్ థింగ్. అంటే మనం సీజన్ 3, సీజన్ 4, ఇప్పుడు సీజన్ 5, 3 సీజన్స్ నుంచి చేస్తున్నాము. చూసారు కదా, మనం 3 సీజన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ సెట్ కానీ, ఆ ప్రాపర్టీస్ కానీ, డాన్సర్స్ కానీ నిజంగా అంత బాగా అంటే మనం చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే దట్ క్రెడిట్ గోస్ టు ఉదయ్ మాస్టర్ ఓన్లీ. సో గత 3 సీజన్ల నుంచి మాస్టర్ గారు చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం మాట్లాడుకునే ముందు అండ్ వారితో పాటు జర్నీ కూడా కొనసాగించినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్. సో నటరాజ్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5లో ఉన్నారు కంటెస్టెంట్గా. సో మరి నిజంగా మాస్టర్ గారికి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు బయట నుంచి, సో ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఆ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మాస్టర్ అంటే మీతోటి మాస్టర్ కూడా అండ్ చాలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి. సో నటరాజ్ మాస్టర్ గారి గురించి కూడా అంటే మీ బాండింగ్ ఎలా ఉంటుంది, నిజంగా మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఒకసారి నాకు కూడా తెలుసుకోవాలని. నటరాజ్ మాస్టర్ గురించి చెప్పాలంటే 2000లో నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్ట్రగ్లర్గానే డాన్సర్గా వచ్చాను. సో సత్య మాస్టర్ స్టూడెంట్ నేను బేసికలీ. సత్య మాస్టర్ దగ్గర గ్రూప్ డాన్సర్గా చేసేవాడిని. సో దాని తర్వాత నటరాజ్ మాస్టర్ దగ్గర కూడా ఒక 2 షోస్ ఏమో చేశాము. బట్ పర్సనల్గా బాండ్ ఉంటుంది కదా కొరియోగ్రాఫర్స్తో. సో ఆయన గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ కీన్ కొరియోగ్రాఫర్. ఎలా అంటే ఒక యాక్ట్లో ఒక స్టోరీ చెప్పాలంటే అది నటరాజ్ మాస్టరే ఫస్ట్ నుంచి కూడా. ఫెస్టివల్ షోస్ వచ్చినా ఏమొచ్చినా నవదుర్గ యాక్ట్ చేయాలన్నా, ఇంకేదన్నా రామాయణం గురించి చెప్పాలన్నా, ఒక స్టోరీ నరేట్ చేయాలి అంటే అది నటరాజ్ మాస్టర్ కన్నా మంచిగా ఎవరు చేయలేరు. అండ్ ఇప్పుడు అన్ని ఛానల్స్లో మనకు మా టీవీ కానీ, ఈటీవీ, జీ, ఇంకా జెమినీ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ఛానల్స్లో ఎంతమంది అయితే ఒక 200-300 ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళందరికీ నటరాజ్ మాస్టర్ అంటే ఇష్టం. ఎందుకంటే వీళ్ళందరితో కొన్ని వందల పాటలు చేయించాడు ఆయన. అండ్ జర్నీ గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. హౌస్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆయన. మంచిగా ఆడుతున్నారు గేమ్. అండ్ సపోర్ట్ సిస్టమ్కి వస్తే ఆయన అందులో ఉన్నప్పుడు మాత్రం మనం ఓటింగ్ ఎంత చేస్తున్నాం, మన డాన్సర్స్ అందరూ చేస్తున్నారు. వైజాగ్లో చూసారు కదా, ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ అయినాయి. అట్లా సపోర్ట్ అయితే బాగానే ఉంది. అండ్ వి విష్ హీ షుడ్ విన్. అంటే జనరల్గా చాలామంది మాస్టర్స్ బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆన్ స్క్రీన్కి చాలామంది తెలియదు. ఇంకోటి ఏంటంటే నటరాజ్ మాస్టర్ కూడా చాలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, కానీ ఎక్కువ సోషల్ మీడియాలో కూడా ఎక్స్పోజ్ చేసుకోవడం ఇవన్నీ చేయలేదు. ఈవెన్ మీరు కూడా ఇప్పుడు గత సీజన్ 3 నుంచి చూస్తున్నారు. బట్ హూ ఈజ్ ఉదయ్ మాస్టర్ అనేది ప్రేక్షకులకు తెలియదు. బహుశా ఈ ఇంటర్వ్యూ ద్వారా మా తెలుగు ఆడియన్స్కి మీరు సుపరిచితు పరిచయం అవుతారేమో బహుశా. ఆ బిగ్ బాస్ సీజన్ 5 కానివ్వండి, 4 కానివ్వండి, 3 కానివ్వండి. సో ఈ ఎంట్రీ సాంగ్స్ ఎవరు చేస్తున్నారంటే మీరే ఇప్పుడు నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ అంతా గుర్తుపట్టేస్తారేమో మేబీ. ఎస్ 100%. మీరు అన్నట్టు ఏదైతే మీరు అన్నట్టు ఒక స్టోరీని కూడా సాంగ్లో చూపించగల సత్తా ఉన్నటువంటి మాస్టర్ నటరాజ్ మాస్టర్. అండ్ చాలామంది దగ్గర నుంచి కూడా నేను విన్నాను. డెఫినెట్లీ హీఈస్ అ వండర్ఫుల్ కొరియోగ్రాఫర్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ డైరెక్టరే. లారెన్స్ మాస్టర్ కానీ, అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానీ, దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ సినిమానే బాబా మాస్టర్ కానీ. సో ఆయనలో ప్లస్ ఏంటంటే ఆయన సాంగ్స్ ఫస్ట్ నుంచే ఒక స్టోరీ నరేట్ చేస్తున్నారు కదా. సో సినిమా ఈజీ అవుతుంది ఆయనకి. ఒక పాటల సినిమా చూపిస్తారు, ఈజీగా చూపించేస్తారు ఆయన. అండ్ డ్యూరేషన్ ఇవన్నీ ఆయనకు ఏముండదండి. డబ్బుల గురించి కూడా ఆలోచించే మనిషి కాదు ఆయన. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఒక యాక్ట్ నిలబడాలంటే దాంట్లో చాలా ఉంటాయి. ప్రాపర్టీ కానీ, ఆ లుక్ అండ్ ఫీల్ తీసుకురావాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ ఎప్పుడు వెనకాడు వేయలేదు. అండ్ సాంగ్కి ఏదైతే కావాలో అది ఇచ్చేస్తారు ఆయన. అది పాకెట్ నుంచి పోయినా సరే ఇస్తాడు. నిన్న కూడా మేము చూసాము, వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఎన్ని కాస్ట్యూమ్స్, ఎంత ప్రాపర్టీ, అసలు ఒక 3 ఫ్లోర్స్ కంప్లీట్గా కాస్ట్యూమ్స్ ప్రాపర్టీతో నిండిపోయింది. 100%. ఎందుకంటే
మేము స్ట్రగ్లింగ్ టైంలోనే ఆయన కొరియోగ్రాఫర్ ఆల్రెడీ. అంటే ఆయన 2000 సంవత్సరం నుంచి కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు. ఇప్పుడు మేము చేస్తున్న షోస్ అన్నీ వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉన్నారు. లక్స్ అవార్డ్స్ కానీ సంతోషం అవార్డ్స్ అనేవి ఉండే అప్పుడు. సో ఇలాంటివన్నీ చేసి కొన్ని వేల షోలు చేసే ఉన్నారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ ఆ ప్రాపర్టీస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, ఇంకోటి ఏంటంటే ఆయన ఓన్గా చేయించుకుంటాడు. ఆయనకి కొత్తదనం అంటే ఇష్టం. అండ్ ఎక్కడ వాడాలని అనుకుంటారు ఆయన. లైక్ అందరు కొరియోగ్రాఫర్స్కి అదే ఉంటుంది. కాకపోతే ఆయన ఏంటంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఓన్గా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాడు. బ్యాంకింగ్ చాలా ఉంటుంది ఆయన దగ్గర. అంటే స్టిల్ నా ఐ నెవర్ సీన్ అంటే ఎంత ప్రాపర్టీస్ కానివ్వండి, అంటే కాస్ట్యూమ్స్ కొనండి, ప్రతిదీ డిజైన్ చేసుకొని క్వాలిటీగా అన్ని వేల బట్టలు. అసలు ఆ హాల్ చూస్తే నాకు అసలు కళ్ళు ఇట్లా జిగేలు అయిపోయినాయి అసలు సీరియస్లీ. అంటే చాలామంది దగ్గరికి వెళ్ళాను కానీ అంత ఇంకా మెయింటైన్ చేయడము, అన్ని కాస్ట్యూమ్స్ సొంతగా ఆయనే అంటే పర్చేస్ చేసుకొని, అంటే ఇంట్రెస్ట్గా మీరు అన్నట్టు కుట్టించడం, డిజైన్ చేయించడం అనేది గ్రేట్ థింగ్. ఎస్ డెఫినెట్లీ. యాక్చువల్లీ నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడినప్పుడు నీతు గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే నీతు మాతో పాటు చేసేది. సో వీవర్ కొలీగ్స్ అనమాట ఆ టైంలో. అండ్ నీతు ఈజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మాస్టర్. కానీ ఇప్పుడు ఆవిడ ఇట్లున్న, అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ఆయన అన్నప్పుడు నేనే కొంచెం టెన్షన్ పడ్డా. ఎందుకంటే 3 నెలలు ఆయన విన్నింగ్ పొజిషన్ వరకు వెళ్తే కనుక ఇక్కడ డెలివరీ అయ్యిద్ది. డెలివరీ అయినప్పుడు మరి ఎట్లా అన్నా, మరి మీరేమో లోపల ఉంటారు, ఆ ఫీల్ మిస్ అవుతారు కదా. అంటే నాకు కూడా రీసెంట్గా 1 year అవుతుంది కొడుకు పుట్టి. ఆ ఫీల్ నాకు ఇప్పుడు తెలుసు. సో మరి అన్న మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత యూఆర్ గోయింగ్ టు బి అ ఫాదర్, మరి అది ఎట్లా అది ఆలోచించి వెళ్తున్నారా అంటే, ఏదో చేయాలి కదా ఉదయం అని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకొనే ఏదన్నా పేరు సంపాదించాలి అండ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనే కాన్ఫిడెన్స్తోని ఇంట్రెస్ట్తోనే వెళ్ళాడు ఆయన. అండ్ మీరు ఇక్కడ మరి బయట ఉండి నీతు గారికి ధైర్యం చెప్పడం, సపోర్ట్ చేయడం, సో ఇవంతా చేస్తున్నారా? డెఫినెట్లీ వీ ఆర్ ఆల్ ఫ్యామిలీ కదా. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సపోర్ట్ షీ నీడ్స్, వీఆర్ ఆల్ దేర్. అట్లాంటిది ఏం లేదు. సో అంటే ప్రతి కంటెస్టెంట్కి కూడా బయట నుంచి ఓటింగ్, నామినేషన్లో ఉన్న టైంలో అండ్ సపోర్ట్, సో ఇదంతా మనకు కంపల్సరీ నీడ్. ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్, ఈవెన్ నటరాజ్ మాస్టర్ కాదు, సో ఉన్న కంటెస్టెంట్స్తో మరి నటరాజ్ మాస్టర్ గారు అంటే నెట్టుకోరాగలరా? అంటే అంత స్టెబిలిటీ ఉందా అసలు ఏంటి అంటే తట్టుకోగలరా మిగతా వాళ్ళ? ఎందుకంటే డామినేషన్స్ ఉంటాయి బాగా, ఎందుకంటే ప్రతిదీ గేమ్. సో మనం అక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి, కొన్నిట్లో అంటే వాళ్ళని తట్టుకోగలగాలి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఇవంతా అంటే వాళ్ళ డామినేషన్కి తట్టుకోగలడా అంటున్నారు. ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు క్రికెట్ కావచ్చు, ఏదైనా స్పోర్ట్స్ కానీ డాన్స్ కానీ, ఇప్పుడు మేము డాన్స్ ఫీల్డ్ కాబట్టి చెప్తాను. ఒక సాంగ్ చేయాలంటే ఒక వారం 2 వారాలు రిహర్సల్ చేస్తాం. కానీ లైవ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ 3 నిమిషాలే కింగ్. ఆ 3 నిమిషాలు ఎవరైతే కరెక్ట్గా ఆడతారో, సో అందరూ కంటెస్టెంట్స్ వాళ్ళ ఇండివిజువల్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్లో అందరూ బాగానే ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ బిగ్ బాస్ సీజన్లో వాళ్ళు ఎలా ఆడతారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ మనం జడ్జ్ చేయలేము. 100% నటరాజ్ మాస్టర్ నెట్టుకొస్తాడని అనుకుంటున్నాను. 100%. ఎస్ డెఫినెట్లీ. సో ప్రతిసారి ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ సెకండ్ వీక్లో నామినేషన్లో ఉండే, సో ఆల్రెడీ సేవ్ అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు థర్డ్ వీక్లో అయితే లేరు, ఈసారి లేరు. సో అండ్ వైజాగ్లో కూడా మేము చూసాం ఫ్యాన్ ఫాలోయింగ్గా ఒక నటరాజ్ మాస్టర్ సేన అనేది కూడా స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ కూడా ఆ సేన స్టార్ట్ అయిందా? డాన్సర్స్ సపోర్ట్ ఎలా ఉంది? డాన్సర్స్ అందరూ, హైదరాబాద్లో ఉన్న డాన్సర్స్ అందరూ ఆయన దగ్గర ఆడిన వాళ్ళే, అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. నటరాజ్ సేనలో డాన్సర్స్ అందరూ కూడా ఒక భాగమే అనొచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈసారి అంటే మన సీజన్ 5లో 2 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఎందుకంటే 2 మాస్టర్సే. సో యానీ మాస్టర్ ఉన్నారు, నటరాజ్ మాస్టర్. సో మరి అంటే జనాలు ఒకవేళ ఒకేసారి 2 నామినేషన్లో ఉన్న ఎవరో ఒకరు బయటికి రావాలి కదా. మరి ఆ టైంలో మరి డాన్సర్స్ కానీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మీలాంటి మాస్టర్స్ కానివ్వండి, సో మరి ఎవరికి సపోర్ట్ చేస్తారో ఏంటి? ఐ విష్ అలాంటి రోజు రావద్దని అనుకుంటున్నా. మేబీ అది ఫినాలేలో 2 మాస్టర్లు ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ రోజు అయితే రావద్దని అనుకుంటాను. ఇట్స్ ఎ వెరీ డిప్లొమాటిక్ క్వశ్చన్. ఎందుకంటే యానీ ఈజ్ మై ఫ్రెండ్ మాస్టర్. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. మిగతా ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. అందులో మానస్ కావచ్చు, సన్నీ కావచ్చు, చాలామంది ఉన్నారు. అందరు ఈ సీజన్లో వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం నా ఫ్రెండ్సే ఉన్నారు. సో ఐ కాంట్ టెల్ దమ్కి నేను మాస్టర్కి వేసేసి వీళ్ళకి ఏను ఓటు. మేబీ ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఆన్ దట్ ఎగ్జాక్ట్ వీక్. ఆ వీక్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో మేబీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నట్టు అంటే ఫైనలిస్ట్లో కూడా 2 మాస్టర్లు ఉన్నా కూడా చాలా అక్కడ కూడా ఎవరికి ఇవ్వాలి అన్న కన్ఫ్యూషన్లో మనం ఉంటాం, ఎవరు గెలవాలనే కన్ఫ్యూషన్లో కూడా మనం ఉంటాం. ఆ డే కూడా రావద్దని అలా ఉంటే బెటర్ కదా. ఒకవేళ 2 ఫైనలిస్ట్ అన్నప్పుడు రన్నర్ కూడా విన్నర్ లాగానే బిగ్ బాస్లో. సో అలా నిజంగానే వాళ్ళిద్దరు ఫైనలిస్టులు అయితే అప్పుడు ఇంకా అవసరం లేదు, ఎవరు గెలిచినా ఒకటే. అప్పుడు కొరియోగ్రాఫర్ గెలిచినట్టు. కొరియోగ్రాఫర్ గెలిచినట్టే. యా సూపర్. సో అండ్
ఇప్పుడు ఫైనల్గా లోపటి నటరాజ్ మాస్టర్ గారు ఉన్నారు. సో మీరు మరి ఆయన గురించి కానివ్వండి, ఆయనకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా ఈ ఛానల్ ద్వారా? నటరాజ్ మాస్టర్, మీరు ఎలాగైతే ఆడుతున్నారో ప్లీజ్ ప్లే లైక్ దట్. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. బయట ఎలా ఉన్నారో మీరు ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. అండ్ జస్ట్ బీ స్ట్రాంగ్. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ అండ్ హోప్ యూ విన్. ఓకే. అండ్ నేను విన్నాను అంటే మాస్టర్ కూడా అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు తోటి డాన్సర్ని అని చెప్పేసి. సో ఇది మీకు తెలుసా ఇంతకుముందే? షీ వాజ్ మై ఫ్రెండ్ కదా, అంటే మేము వీఆర్ కొలీగ్స్, మేమంతా కలిసి పర్ఫామ్ చేసేవాళ్ళం. ఎస్. సో వీళ్ళ లవ్ స్టోరీ గురించి ఏమైనా మీకు తెలుసా అని? లవ్ స్టోరీస్ గురించి నేను డిస్కస్ చేయకపోతేనే బెటర్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ ఈసీజీ రిపోర్ట్లా ఉంటుంది. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ, ఎందుకంటే ఇంత బాగుంటున్నారంటే అది దట్ ఈస్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. నేను మాస్టర్ గురించి ఆ విషయంలో నేను అందరు డాన్సర్స్ కూడా చెప్తాను. హీఈస్ వెరీ గ్రేట్ దట్ హీ హ్యాస్ మ్యారీడ్ నీతు. అంటే నీతు నేను వేరేలాగా అనట్లేదు, బట్ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి, నీతు కూడా అట్ ద సేమ్ టైం ఆయన కమిట్మెంట్ ఇవ్వకపోయినా అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి, దాని తర్వాత మాస్టర్ చెప్పారు, సీజన్లో కూడా చెప్పారు, నాకు తెలియదు, నేను అటు ఇటు ఫ్రీక్అవుట్ అవుతుండే, బట్ లాస్ట్కి అర్థమైంది నిజమైన ప్రేమ ఏంటో అని. అండ్ షీ లవ్స్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఎస్. అండ్ కమింగ్ టు యూ, అండ్ ఈ సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 నిజంగా మరి ఈ ఆపర్చునిటీ హౌ డు యూ గో? ఎండమాల్కి థ్యాంక్స్ చెప్పాలి నేను, అండ్ స్టార్మాకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, మృదుల అండ్ భరత్ అని. వీళ్ళిద్దరూ నాకు సీజన్ 2 నుంచి నన్ను పుష్ చేస్తున్నారు. లైక్ సీజన్ 1 పూణేలో జరిగింది కాబట్టి బాంబే కొరియోగ్రాఫర్ ఉండే. సీజన్ 1కి అక్కడ బాంబే కొరియోగ్రాఫర్ పూణేలో చేసిన తర్వాత సీజన్ 2కి ఆయననే కంటిన్యూ చేశారు. బట్ దే వాజ్ ఛాన్స్ టు గెట్ హైదరాబాద్ కొరియోగ్రాఫర్కి. సో నేను ట్రై చేశాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఇట్. చాలా ట్రై చేశాను దానికి. వర్క్ ప్రీ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అంతా చేశాను నేను, బట్ రాలేదని ఒక ప్లస్ అయింది నాకు అప్పుడు. ఎప్పుడైతే నాకు సీజన్ 2 రాకపోతే నేను బయటికి వచ్చేసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను, వేర్ ఐ హ్యావ్ డన్ డాన్స్ రియాలిటీ షో. నేనే ప్రొడ్యూస్ చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దేర్, రాకేష్ గడ్డం అండ్ నిత్య ఫనీ, వీళ్ళందరం కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక డాన్స్ రియాలిటీ షో చేశాం, విట్స్ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. లైక్ 6 డేస్లో మేము 28 ఎపిసోడ్స్ షూట్ చేసాం. పర్ డే 6 ఎపిసోడ్స్. అండ్ అమౌంట్ కూడా చాలా తక్కువ మనకు. మొత్తం ఒక ఎపిసోడ్కి నార్మల్ ఛానల్స్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో మేము మొత్తం సీజన్ అంత అమౌంట్లో చేసాం. ఐ క్యాన్ టెల్ ద నంబర్స్. ఒక ₹1,00,00,000 ఒక ఎపిసోడ్ అని అనుకుంటే మేము ₹1,00,00,000 మొత్తం. ఆ ప్రైస్లు మీకు ఎలా సాధ్యమైంది అంటే తక్కువలో అంటారు? అది ఎందుకు అలా అయిందంటే ఇట్స్ ఆల్ అబౌట్ గుడ్ విల్ అండ్ మై జర్నీ. ఎందుకంటే యానీ, హేమచంద్ర ఇట్లా చాలామంది వచ్చారు ఆ షోకి. 28 ఎపిసోడ్లు అయితే 28 జడ్జెస్ వచ్చారు. మన యాక్ట్రెస్ ఆషిమా నిర్వాల్ వచ్చింది, హేమచంద్ర గారు వచ్చారు, యానీ వచ్చింది, చాలామంది మాస్టర్స్ వచ్చారు, యాక్ట్రెస్ వచ్చారు చాలామంది. గుడ్ విల్ బేసికలీ నేను అందరితో జలప్ అయ్యే దాని పద్ధతితో అందరు సరే ఫస్ట్ టైం చేస్తున్నావు కదా అని సపోర్ట్ చేయడానికి అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. అది అయ్యింది. అండ్ యాంకరింగ్ కూడా నేనే చేసిన దాంట్లో. గ్రేట్. చేసిన, డైరెక్ట్ చేసిన అండ్ యాంకరింగ్ చేసిన. అప్పుడు నాకు యాంకర్స్ పెయిన్ ఏందో అర్థమైంది. లైక్ ఒక 2 ఎపిసోడ్లు చేయాలంటే ఎంతసేపు నించుంటారు, ఏమవుతుంది వచ్చి చెప్పవచ్చు కదా. మనకు షోస్ అయితే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ యాంకర్ పార్ట్ మొత్తం తీసేస్తారు, డాన్సర్స్ని తర్వాత చేయమంటారు అనమాట. అప్పుడు నేను అనుకునేటోని, నేను అప్పటికి యాంకరింగ్ చేయలేదు. యాంకర్ ఉండొచ్చు కదా, ఏముంది బయట చెప్పడమే కదా అని అనుకున్నా. బట్ నేను చేసినప్పుడు అర్థమైంది అది 24 గంటలు నించొని అందరినీ ప్రేజ్ చేస్తూ అక్కడ డైలాగ్స్ వచ్చినప్పుడు ఆ డైలాగ్స్ని కరెక్ట్గా వాళ్ళతో ఏవైతే రైటర్ ఇస్తారో వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ చెప్పాలంటే ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, వెరీ వెరీ టఫ్ జాబ్. దాని తర్వాత మళ్ళీ నేను ఆ ఛానల్కి ప్రోగ్రామ్ క్రియేటివ్ హెడ్గా చేశాను. అదే ఛానల్కి మళ్ళీ ఇంకొక షో చేశాము. ఇట్ ఈస్ ఆల్సో రియాలిటీ షో. అది కూడా 6 or 7 డేస్లో సేమ్ 30 ఎపిసోడ్స్ చేశాను. దట్ ఈజ్ ఆల్సో పర్ డే 6 ఎపిసోడ్స్. మనం ఇండోర్ అయితే మనం లైటింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు, ప్లే అలా జరిగింది. కానీ అవుట్డోర్లో చేసాం. నెక్స్ట్ సన్ ఎంతసేపు ఉంటాడో అంతసేపు షూట్ చేయాలి. ఈవెన్ దాంట్లో కూడా మేము 6 ఎపిసోడ్స్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ అగైన్ అన్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. అలా దీనిలాగానే కొంచెం మ్యాడ్ ఉంటుంది అది కూడా. సో ఆబ్వియస్లీ ఆ టైం వచ్చినప్పుడు మీ అందరు సపోర్ట్ కావాలి. అంటే గత సీజన్ 3 నుంచి అంటే ఎలా కంటిన్యూ అవుతున్నారు? అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ద మెయిన్ రీజన్ వాట్ ఈస్? ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ అండ్ ద వే యూ బీ విత్ దెమ్. వాళ్ళతో మీరు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి మీకు కంఫర్టబుల్ ఉన్నారా లేదా. ప్రొడక్షన్ హౌస్కి ఎప్పుడైనా బడ్జెట్ పెరగొద్దు, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వద్దు. అండ్ మీ పర్సనల్ బిహేవియర్ ఎట్లుంది, మీ టీం ఎట్లా ఉంది. సో క్వాలిటీ కాంప్రమైజ్ కావద్దంటే బడ్జెట్ కూడా పెరుగుద్ది కదా? లేదు, ఏదానికైనా ఒక సర్టన్ నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఉంది అంటే ఆ 10 లక్షల్లో ఎంత బెస్ట్ తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. 10 లక్షల్లో నేను 5 లక్షలు చేసేసి 5 లక్షలు నేను వెనకేసుకోవచ్చు, విచ్
ఐ డోంట్ డూ. అండ్ మా టీంలో కూడా నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ విజయ్ అండ్ మురళి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా హార్డ్ వర్కింగ్. వీళ్ళు యాక్టర్ని ఈజీగా పంపించారు. 100% కన్ఫర్మ్ అయ్యే అంటే బాగా మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే వదిలేస్తారు. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, నాకు సింగిల్ గోలో నేను షూట్ చేయగలుగుతా. సో టైం సేవ్ అవుతుంది షూట్లో. సో ఎంత తక్కువ టైంలో మనం షూట్ చేస్తే ప్రొడ్యూసర్స్కి అంత సేవ్ అవుద్ది. నేను ఎక్స్టెండ్ చేస్తూ పొద్దున్న దాకా 2 రోజులు షూట్ చేశానంటే ఎక్కువ అవుద్ది. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ దే లైక్ మీ, ఎండమాల్ లైక్ మీ. అండ్ ఎండమాల్కి నేను 100% లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ వాళ్ళ మూలంగా నిజంగానే మీరు అంటున్న ఈ నేమ్ ఏదైతే వచ్చిందో 3 seasons, విచ్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ అ ప్రివిలేజ్. సో నార్మల్గా ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్ అంటే జనరల్గా మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఇది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కదా, ఈ ఫ్లోర్ అండ్ కింద ఫ్లోర్ ఉన్నది కదా, ఇందాక చూసారు, ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే జరుగుతుంది. ఓ మై గాడ్. సో నాగార్జున గారితో కూడా చేపిస్తూ ఉంటారు కదా, అది ఎక్కడ? అది నాగార్జున గారిది డైరెక్ట్ సెట్లోనే జరుగుతుంది. సో హౌ డూ యూ ఫీల్ నిజంగా ఒక స్టార్ హీరో తోటి ప్రాక్టీస్ చేయించడం, అది బిగ్ బాస్ సెట్లో మీరు ప్రాక్టీస్ చేసిన అదే డ్యాన్స్ అక్కడ తను పర్ఫామ్ చేయడం, సో ఇదంతా ఎలా ఉంది మీ జర్నీ ఫ్రమ్ 3 years నుంచి? ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. నాగార్జున గారి గురించి నేను మామూలుగా అందరికి చెప్తుంటాను. మన సీజన్ 4లో ఆయన లాంచ్ మీరు చూసినట్టయితే పైన ఒక థ్రోన్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఒక మ్యాట్ని తంతారు, ఇట్లా రోల్ అవుతూ వెళ్తుంది అది. సో అది అయిపోయిన తర్వాత ఒక 4-5 takes చేస్తాం కదా. సో ఆ 4-5 takes చేసినప్పుడు ఈ సెట్ నేను పీసీఆర్లో కూర్చొని చెప్తుంటాను నెక్స్ట్ ఇది అని. సో అది రోల్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ టేక్కి ఆయనే వెళ్ళి మళ్ళీ రోల్ చేస్తాడు దాన్ని. సో ఒక ప్రాపర్టీ వాడు సెట్ వాడు వచ్చి చేసేదాకా వెయిట్ చేయరు ఆయన. సో హీఈస్ వెరీ హంబుల్ అండ్ ఈజ్ అ డార్లింగ్ పర్సన్. అండ్ ఆయన ఇట్లా చిన్నోడు అది ఇదే నేను ఉండదు ఆయనకి. మాస్టర్నే పిలుస్తారు ఇంకా ఆయన. ఉదయ్ మాస్టర్ ఎలా చేస్తున్నా నాకు అది కావాలి, ఆయన ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అంటే అంత పెద్దవాళ్ళు అలా మాట్లాడడం చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. మనం ఎక్కడి నుంచో వచ్చినాం, ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత అట్లాంటి స్టార్ హీరో మనకు అంటుంటే అది చాలా ప్రౌడ్ ఫీల్. అది ఎక్స్ప్రెస్ చేయలేం, వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఎస్. సో అంటే ఈ 3 years జర్నీలో అంటే మేబీ అంటే మీరు బాగా కనెక్ట్ అయ్యి కొంచెం ఒక బాండ్ కూడా పెరిగి ఉండి ఉంటుంది నాగార్జున గారితో మేబీ. సో మరి ఏ రోజు సినిమా చేయాలని ఆలోచన ఇవన్నీ ఉన్నాయా అసలు? ఏంటి? డెఫినెట్లీ ఉన్నాయి. అడిగారా అసలు? సార్ కూడా ఏమన్నా ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పారా అసలు? డెఫినెట్లీ ఆయన గురించి తెలుసు కదా మీకు, ఎంతమందికి బిగ్ బాస్లోనే ఎంతోమందికి ఆపర్చునిటీ ఇచ్చారు. బయట కూడా ఆయన సినిమా లిస్ట్ కనుక మీరు చూస్తే, బయోగ్రఫీ ఆయన చెక్ చేస్తే, ఆయన చేసిన 100 సినిమాలు అనుకుంటే అందులో 80 సినిమాలు కొత్త వాళ్ళతోనే చేస్తాడు. అంటే జస్ట్ నంబర్ చెప్తున్నాను, పర్సంటేజ్ ప్రకారం చెప్పాలంటే ఒక 80% ఆఫ్ మూవీస్ ఆర్ న్యూ డైరెక్టర్స్. ఆయన ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ వెరీ సూన్. అది ముందుకు వచ్చిన తర్వాత అంటే చెప్తాం అప్పుడు. డెఫినెట్లీ సూన్లీ మేము చూస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కంగ్రాచులేషన్స్. మీరు కూడా అంత పెద్ద స్టార్ హీరోతో చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే సీజన్ 3 నుంచి ఇప్పుడు సీజన్ 5 వరకు మీరు చేస్తున్న ఈ కంపోజర్ కానివ్వండి, బిగ్ బాస్కి ఎంట్రీ సాంగ్స్ కానివ్వండి, సో అంటే ఆర్థికంగా మీకు అంటే యు ఆర్ సాటిస్ఫైడా అసలు ఏంటి? 100%. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము స్టేజ్ మీద చూస్తుంటే చాలా క్వాలిటీగా సెట్ ప్రాపర్టీస్ కానీ అసలు చాలా కాస్ట్లీ అవి. మరి ఇదంతా మీకు అంటే బడ్జెట్ కుదురుతుందా? వాళ్ళు ఇచ్చే బడ్జెట్ మరి మీ పాకెట్ నుంచి పట్టుకోవాల్సి వస్తుంది అసలు ఏంటని? అట్లాంటిది ఎప్పుడు ఉండదండి. ఏ ఛానల్ అయినా, ఎండ్మాల్ గురించి నేను తర్వాత చెప్తాను, ఏ ఛానల్ అయినా ఒక సర్టన్ అమౌంట్ అనేది ఇస్తారు. దాంట్లో మీరు ఎంత అందంగా చూపిస్తున్నారు అనేది పాయింట్. దాంట్లో మనకు మిగిలదు అంటే నా పే ఉండదు, నేను లాస్లోకి వెళ్తానని ఎప్పుడు ఉండదు. దెర్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ అమౌంట్ విచ్ ఆల్ ఛానల్స్ గివ్. అందులో మీరు బెస్ట్ ఏం చేస్తున్నది ఇంపార్టెంట్. ఎండమాల్ గురించి వస్తే మీరు షో చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ కొన్ని లక్షల లైట్స్ ఉంటాయి అండ్ దే ప్లే విత్ లైట్స్. మీకు ఆ పీసీఆర్ సెటప్ కానీ అందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ హైలీ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్. అండ్ దాని బడ్జెట్స్ వేరే. బిగ్ బాస్ బడ్జెట్స్ ఆర్ టూ హై, అది మనం రీచ్ కాలేము. దట్స్ ద రీజన్ ఆ క్వాలిటీ అట్లా వస్తుంది. ఒక చిన్న సేయింగ్ ఉంది, ద వే యూ పే ద వే యూ గెట్. మనం ఎట్లా పెడితే పిండి కొద్ది రెట్టే తెలుగులో, అది ఎంత పెడితే అంత కనిపిస్తుంది. సో ఇక్కడ ఉదయ్ మాస్టర్ అంటే ఎంత ఛార్జ్ చేస్తాడు? వాట్ ఈస్ అంటే రెమ్యునరేషన్ ఎంతది, ఎన్ని లక్షలు తీసుకుంటున్నాడు ఈ బిగ్ బాస్ సీజన్ 5కి? ఐ కాంట్ డిస్క్లోజ్ ద నంబర్ బికాజ్ ఐ కాంట్ డూ ఇట్, బట్ 5 figure ఉంటుంది. సూపర్. సో ఓకే, నాకొక్కటి అంటే ఈ మీ కంప్లీట్ జర్నీలో మీకు నటరాజ్ మాస్టర్ గారికి ఏదైనా మంచి గుర్తుండిపోయిన ఒక సంఘటన ఒకసారి గుర్తు చేస్తారా? ఒక రియాలిటీ షో చేసాం మేము. రియాలిటీ షో పేరు నాకు
రియాలిటీ షో పేరు గుర్తులేదు, బట్ ఒక సర్టన్ స్టేజ్ వచ్చేవరకు అంటే సెమీఫైనల్ వరకు వెళ్ళాము. అక్కడ వరకు నేను నెట్టుకుంటూ వచ్చాను యాక్టర్స్ని. అక్కడ వరకు వచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేస్తూ సెమీఫైనల్ వరకు వచ్చాం. సో ఫైనల్ పర్ఫార్మెన్స్ ముందు ఐ వాజ్ టూ లో, ఎందుకంటే నాకు కావాల్సిన సపోర్ట్ దొరకట్లేదు ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ, డాన్సర్స్ ఎవరు రాకపోతుండే. ఎందుకంటే డాన్సర్స్ అందరు బిజీ ఉన్నారు, వేరే వాళ్ళు హైర్ చేసుకున్నారు, కాస్ట్యూమ్స్ కరెక్ట్ నాకు అనుకున్నట్టు దొరకలేదు. సో ఆయన పిలిచి, నేను చాలా లో ఉండే ఆ షోకి, సో ఆయన పిలిచి ఆయన పాకెట్ నుంచే మొత్తం ఖర్చు చేసి ఆ యాక్ట్ని ఒక లెవెల్లో నించోబెట్టాడు. దట్ ఈస్ అ వండర్ఫుల్ జెస్చర్ ఆఫ్ అ కొరియోగ్రఫర్ టు అనదర్ కొరియోగ్రఫర్. ఎందుకంటే వాళ్ళ తర్వాత జనరేషన్ మేము, అట్లా ఎవరు చేయరు. ఆయన ఆ రోజు సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా హౌస్లోకి వెళ్ళేటప్పుడు మేము ముందు కలిసిన, అంటే యాక్ట్ డిజైన్ చేసినప్పుడు కలిసిన కదా, సో ఎట్లా చేద్దాం మరి ఏం చేద్దాం అన్నా, మీది మాస్టర్ కదా నువ్వు, మరి ఇట్లుండాలి అట్లా చాలా డిస్కస్ చేసినాం. సో అప్పుడు ఆ డిస్కషన్ అంతా అయిపోయాక కూడా, ఉదయ్ నీకు ఏ రోజైనా ఎటువంటి సపోర్ట్ అయినా నేనున్నా అనే మాట ఒక మాస్టర్లో ఇచ్చారంటే ఆయన. సూపర్, గ్రేట్ సపోర్ట్. అండ్ ఇంకోటి, మాస్టర్ ఏదైతే ఎంట్రీ అక్కడ ఇచ్చారో బిగ్ బాస్ సీజన్ 5లో, అది కొరియోగ్రఫీ మాస్టర్ అయినా లేకుంటే మీరేమైనా ప్లాన్ చేస్తారా? అంత డిఫరెంట్గా కాస్ట్యూమ్స్ కానివ్వండి, చాలా ఇన్నోవేటివ్గా కనిపించాడు. అది ఆ సాంగ్ క్రెడిట్ మొత్తం నటరాజ్ మాస్టర్కి వెళ్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను దాన్ని డైరెక్ట్ చేసిన పీసీఆర్లో కూర్చొని, బట్ వీ హ్యావ్ కూర్చొని డిస్కస్ చేసాం, ఇలా చేద్దాం అలా చేద్దాం. ఐ హ్యావ్ సెండ్ సమ్ రెఫరెన్సెస్ అన్న, థ్రోన్ ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది, కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ కొన్ని రెఫరెన్సెస్ నేను షేర్ చేశాను. ఆయన ఐడియాలజీతోని ఆయన చేసి ఓవరాల్గా యాక్ట్ని అంత వండర్ఫుల్గా తీసుకొని వచ్చారు. అండ్ ఐఎమ్ లక్కీ దట్ ఐ డైరెక్టెడ్ దట్. ఓ గ్రేట్, మీరే డైరెక్ట్ చేశారు? ఆల్ ద యాక్ట్స్ ఐ డైరెక్ట్. ఎస్. సో బిగ్ బాస్ సీజన్ అంటే మీ ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు అందరూ ఒక్కొక్క ఇంట్రో సాంగ్తో ఎంట్రీ ఇస్తూ ఉంటారు కదా ప్రతి సీజన్కి. సో ఈ యాక్ట్స్ అంతా మీరేనా, వెనక డైరెక్షన్ కానీ కొరియోగ్రఫీ కానీ? ఎస్, ఎనీ షో ఒక సాంగ్ అంటే కొరియోగ్రఫరే డైరెక్ట్ చేస్తాడు దాన్ని. డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ నువ్వు ఏం ఎలిమెంట్ ఏం కావాలి, ప్రాప్ ఏం వాడుతున్నావు, లైటింగ్ ఏం వాడుతున్నావు, ఎస్ఎఫ్ఎక్స్ ఏం వాడుతున్నావు, కాస్ట్యూమ్స్ ఏముంది, ప్రతి ఫ్రేమ్ ఎవ్రీథింగ్. వి సిట్ ఆన్ లైటింగ్ ఫర్ 20-30 minutes. లైటింగ్ ఎక్కడ ఎలా వస్తుంది, ఏ లైట్స్ వాడాలి, చాలా ఉంటుంది దానికి. సో అంటే సీజన్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, అంటే మీరు బాగా కష్టపడిన సీజన్ అంటే ఇప్పటిదాకా ఈ డే 1 నుంచి ఈ రోజు వరకు ఇంకా కష్టపడాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఈ సీజన్ చేసినప్పుడు బాగా కష్టపడడం అనిపిస్తుంది, నెక్స్ట్ సీజన్కి ఇంకా కష్టపడడం అనిపిస్తుంది. సో నెక్స్ట్ సీజన్కి ఇంకా కష్టపడదాం అనుకుంటున్నా. సో ఇంకా అంత కష్టపడలేదేమో నేను. సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మోర్. సో మీ ప్యాకేజ్ కూడా సీజన్కి చేంజ్ అవుతుందా, అంటే మీకు ఇచ్చే ప్యాకేజ్? ఎస్ డెఫినెట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్ట్స్. మనం ఎన్ని యాక్ట్స్ చేస్తున్నామో దానిపైన డిపెండ్. ఇప్పుడు 4 యాక్ట్స్ చేస్తే 4 యాక్ట్స్ లా ఉంటుంది. ఇలా యాక్చువల్లీ ఈ సీజన్లోనే మనం 13 యాక్ట్స్ చేసాం. ఎవ్రీ సీజన్ మనం 8 or 10 చేస్తాం. ఈసారి 16 యాక్ట్స్ వరకు చేసాం, 16 డిఫరెంట్ ఎంట్రీస్ చేసాం. సో ఎవ్రీ వీక్ అంటే మనకు సాటర్డే సండే వస్తే ఫన్ డే, ఎందుకంటే ప్రతిదీ అంటే నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు, మాలో సాంగ్ ప్లే చేస్తారు, పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాం మేము. సో ఎవ్రీ వీక్ కంప్లీట్గా ఈ సీజన్ అయిపోయే వరకు మీరే చేయాలా, అది అంటే రెగ్యులర్గా అలా బాండ్ ఉంటుందా? ఎస్ అగ్రిమెంట్ ఉంటుంది. సో సీజన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీదే రెస్పాన్స్. ఎస్ సో ఎన్ని డేస్ పడుతుంది మీకు జనరల్గా ప్రాక్టీస్కి? ఈ ఎవ్రీ వీకెండ్ వచ్చేది ఎవిక్షన్ ఏం ఉండదు, అదే రోజు వెళ్ళి చేస్తాం అంతే. ఆ వీక్తో కంప్లీట్ అయిపోతుంది. దాని బిఫోర్ డే డాన్సర్స్తో కంపోజ్ చేసుకుంటాం. ఆ షూట్ రోజు మాత్రం సార్కి వెళ్ళి సార్తో ఒక 1 hourలో షూట్ చేస్తాం అది. అంతే. ఓకే, సూపర్. సో ఎంట్రీ 19 మంది ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ ఎంట్రీ నిజంగా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయించారు వాళ్ళని? ఇట్స్ అరౌండ్ 10 days ఆఫ్ ప్రాక్టీస్ అందరితో. అది ఒక పెద్ద టాస్క్. అది డాన్సర్స్ వాళ్ళని చూడొద్దు, బయట పబ్లిక్ చూడొద్దు. పెద్ద టాస్క్, మామూలు టాస్క్ కాదు అది. ఎలా కుదిరింది? బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందే కొరియోగ్రాఫర్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. పెద్ద టాస్క్ అది మీకు, ఎందుకంటే కొంచెం రివీల్ అయినా కూడా అది మళ్ళీ మనం బ్లేమ్ చేసినట్టే. ఎస్ ఎందుకంటే 3 years నుంచి సక్సెస్ఫుల్గా మనం పేర్లు కూడా బయటికి రానియట్లేదు. మేబీ దట్ ఈస్ ఆల్సో రీజన్ అండ్ మోర్ ట్రస్ట్ మీ. మనం అసలు నేను ఫ్రెండ్స్ కాదు కదా, నా వైఫ్కి మా మదర్కి కూడా చెప్పాను నేను. ఎవరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళని? ఇక్కడే చేస్తాం. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే చేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర షిఫ్ట్ చేస్తాం వాళ్ళని. లైక్ ఈ ఇయర్ ఇక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇది తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొక దగ్గర షిఫ్ట్ చేస్తాం ఇన్స్టిట్యూట్. సో ప్రతి ఇయర్ ఒక ప్లేస్ అనేది పర్టికులర్గా చూస్ చేసుకొని అక్కడ, ఎందుకంటే రివీల్ అవుతుందని తెలియొద్దు బేసికలీ. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ మీరు నాకు తెలిసి ఇప్పుడు వచ్చే వరకు మీకు తెలియదు. సో అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా ఎవరికి ఎక్కువ తెలియని ఇన్స్టిట్యూట్లు తీసుకుంటాం. సో మీరు ఇప్పటివరకు ఎంతమంది హీరోలతో వర్క్ చేశారు, అంటే మీకు బాగా గుర్తుండిపోయిన హీరోలు? నవదీప్ గారితో చేశాను, ఆయనతో చాలా బాండ్ ఉంది నాకు. హీఈస్ ఆల్సో వండర్ఫుల్ పర్సన్. ఒక 7 years నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను నేను. ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, సంగీతాలు కావచ్చు, అన్నీ నాకే చెప్తారు ఆయన. ఐ ఫౌండ్ హిమ్ వెరీ వండర్ఫుల్ పర్సన్. ఇంకెవరు, నాగార్జున గారితో, చిరంజీవి గారికి 2 యాక్ట్స్ చేశాము బిగ్ బాస్లోనే.
మళ్ళీ సినిమాలోకి వస్తే ఇదేంటది ఈ రీమేక్ చేశాం కదా నాగార్జున గారి ఫ్యామిలీ, ఆయన పేరేంటి, సుమంత్ గారితో చేశాను. ఆయన కూడా వీళ్ళంతా ఏంటంటే ఉత్తగానే ఆ పొజిషన్కి రారు వీళ్ళు. వాళ్ళ ఓపిక కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ చాలా చూసుంటారు కదా, అంపల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది. హీరోయిన్స్తో మాత్రం చాలా మందితో చేశాను. ననిత, శ్వేత, ఇప్పుడు ఒక నలుగురు వస్తున్నారు. ఇప్పుడు SMPA చేస్తున్నాం, పరివార్ అవార్డ్స్ చేస్తున్నాను. అంజలి, శ్రద్ధా దాస్, స్నేహా గుప్తా, పూర్ణ, చాలా మందితో చేశాను. శ్రేయ గారు, లాట్ ఆఫ్ పీపుల్. సో ఏంటి కొరియోగ్రాఫర్, డాన్సర్, నిజంగా అంటే ప్రతి డాన్సర్ లైఫ్లో కూడా భయంకరమైన స్ట్రగుల్స్ ఉంటాయి. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంటే ఇండస్ట్రీలో బాగా స్ట్రగుల్ వచ్చేది ఎక్కువ డాన్సర్సే, బాగా ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి ఎమోషన్స్, అలాంటి స్ట్రగుల్స్ మీరేమైనా ఫేస్ చేసినా ఒక 2 షేర్ చేసుకుంటారా మరి? స్ట్రగుల్ విషయంలో నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ స్ట్రగుల్. ఈవెన్ ఇప్పుడు మీ ఫీల్డ్లో మీకు కూడా స్ట్రగుల్ ఉండే ఉంటుంది. నేను ఆ స్ట్రగుల్ని ఒక ఏజ్ వచ్చే వరకు చెప్పేవాడిని. నేను రోజుకి 60 కిలోమీటర్లు నడుచుకొని అది ఇదని అందరికి చెప్పేటాను. ఇప్పుడు నాకు చెప్పాలనిపించట్లేదు, ఎందుకంటే నా స్ట్రగుల్ కన్నా మీ స్ట్రగుల్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అవతలోడికి ఎప్పుడైనా అవతలోని కన్నా నా స్ట్రగుల్ ఎక్కువ అనిపిస్తుంది. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ స్ట్రగుల్, లెట్స్ టాక్ అబౌట్ సక్సెస్, లెట్స్ టాక్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ అంట. నేను ఆ స్ట్రగుల్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది వండర్ఫుల్. అల్టిమేట్లీ అందరం ఒక పొజిషన్కి వచ్చే వరకు సెటిల్ అయ్యే ఉంటాం, డబ్బుల పరంగా కాకపోయినా మెంటల్లీ సెటిల్ అయి ఉంటాం. సో ఆ జరిగే ప్రాసెసే ఎక్స్పీరియన్స్. సో లెట్స్ నాట్ కాల్ ఇట్ స్ట్రగుల్, లెట్స్ కాల్ ఇట్ ఎక్స్పీరియన్స్. సో ఐ హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఏడ్చిన రోజులు ఉంటాయి, కష్టపడ్డ రోజులు ఉంటాయి, తినకుండా ఉన్న రోజులు ఉంటాయి, తిన్న రోజులు ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్. సో ఎందుకు అంటే కొరియోగ్రాఫరే అవ్వాలని ఎందుకు చూస్ చేసుకొని వచ్చారు ఈ ఫీల్డ్కి? ఇట్స్ ఫ్లూక్. నేను అసలు ఫీల్డ్లోకి రావడం పెద్ద ఫ్లూక్. నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలా దాంట్లో ట్రై చేశాను, చాలా జాబ్స్. యూ నేమ్ ద జాబ్ ఐ హ్యావ్ డన్ ఇట్. పోస్ట్మెన్గా కూడా చేశాను, కొరియర్మెన్గా కూడా చేశాను, మ్యూజిక్ వరల్డ్స్ వచ్చేవి అప్పట్లో, మ్యూజిక్ వరల్డ్ క్యాసెట్ షాప్స్ ఉండే, అందులో చేశాను. అన్ని జాబ్స్ చేశాను. మా బిల్డింగ్ పక్కనే కొన్ని హట్స్ లాగా ఉండేవి, గుడిచెల్లాగా. అందులో వన్ ఆఫ్ గర్ల్, మేము పిల్లలు కదా అందరూ కాలనీలో ఆడుకుంటారు కదా, సో తను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక మ్యాక్సిమం అమ్మాయిలది అదే ప్రాబ్లం ఉంటుంది డాన్సర్స్ది. దట్స్ ద రీజన్ దే కమ్ ఇన్ టు మన తెలుగులో ఎస్పెషల్లీ. సో ఆ అమ్మాయి ఏమందంటే, సత్యమాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు, మేబీ నీకు ఏది సెట్ అయితే లేదు కదా. నేను చిన్నప్పటి స్ట్రీట్ ప్లేస్ చేసేవాడిని. ఐ యూస్ టు యాక్ట్, ఐ యూస్ టు డూ, కొంచెం ఫన్నీగా, కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉండేది నాకు. సో ఒకసారి మాస్టర్ని కలువనంటే వచ్చినాం. చాలా యంగ్ ఏజ్ కదా, రాగానే ఒక మరి 10-20 మంది అమ్మాయిలు, హీరోయిన్, DSP గారు. అప్పుడు నేను రావడమే దేవిశ్రీ ప్రసాద్ గారి రీసెల్ జరుగుతుండే. సో అదంతా చూసి ఆబ్వియస్లీ యూ విల్ బి వావ్ కదా, ఇది అద్భుతంలాగా ఫీల్ అవుతాం. సో అది కనెక్ట్ అయ్యి అందులో ఉన్న తర్వాత పర్ఫామ్ చేస్తూ ఏమైందంటే, స్టైల్ అనేది బాడీలో గాడ్ గ్రేస్ ఉంది దేవుడి దయ వల్ల. సో అది పుట్టుకతోనే వచ్చింది కాబట్టి అది దేవుడే పూజ చేసిండు అనుకుంటున్నా డ్యాన్స్లోకి. బట్ నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. మా ఫ్యామిలీలో ఎటువైపు కూడా ఇండస్ట్రీలో లేరు, ఎవరు లేరు. మీ కష్టాజీతం అంతా. ఎస్ 100%. అండ్ సత్య మాస్టర్ గారి దగ్గర మీరు అంటే నేర్చుకున్నారని చెప్పి, సో మాస్టర్కి మీకు బాండింగ్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, సో మాస్టర్ ఎలా ఉంటారు అసలు ఏంటి? సత్య మాస్టర్ గురువు గురించి ఏం చెప్తాం. ఆయన ఎట్లా అంటే, నాకు ఫస్ట్ స్టేజ్ ఛాన్స్ ఇచ్చింది ఆయన. స్టేజ్ మీద ఒక డ్యాన్స్ వచ్చింది, అది నేనే అప్పుడు చెప్పిన కదా, ఒక అమ్మాయి నాకు రెఫర్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో, మేబీ ఈ ఫీల్డ్ నీకు సూట్ కావచ్చు అని తను చెప్తే, నేను ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి అందులో అదే అయిపోయి యంగ్ టీనేజ్ ఉండే అంత నచ్చింది. ఆ ఫస్ట్ లుక్లోనే ఒక అమ్మాయి నచ్చడం జరిగింది. ఆ అమ్మాయినే ఒక 12 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. మీకు కూడా పెద్ద స్టోరీ ఉంది. లాంగ్ స్టోరీ ఆఫ్ మై లవ్ ట్రాక్. ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. నౌ 7 years వీ హ్యావ్ మ్యారీడ్. 20 years ఆఫ్, ఇప్పుడు నేను 20 years అవుతుందంటే 20 years ఆఫ్ లవ్ ఉంది మా జర్నీ. సో అది ఆ ప్రాసెస్లో అయింది. అందుకే ఫీల్డ్లో ఉన్నా. మేబీ మై గర్ల్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ దట్ ఐఎమ్ ఇన్ టు డాన్స్ ఫీల్డ్. యాక్ట్రెస్. యా. సో ఎలా కుదిరింది మీకు? ఆ ఏజ్ ఎట్లుంటుంది, మనం ఎంబడి పడతాం, అది వద్దన్నా ఎంబడి పడతాం. ఆ ఏజ్ అట్లుంటుంది. సో చాలా ఎంబడి పడ్డాను నేను. 12 years ఎంబడి పడలేదు, ఒక 2 years స్ట్రగుల్ అయింది. దాని తర్వాత ఐ గాట్ హర్. సో 12 సంవత్సరాల జర్నీ మీది లవ్. సో దాని తర్వాత మరి చేంజింగ్లు ఏమైనా అయినా ఏంటి? లేదు అట్లాంటిది ఏం లేదు. బట్ వీ హ్యావ్ సీన్ ఏంటంటే, పెళ్ళి కన్నా ముందే వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. వర్స్ట్ థింగ్స్ కూడా ఏమేమి ఉంటాయో లైఫ్లో, మనిషి ఎక్స్పెక్ట్ చేయని వర్స్ట్ థింగ్ ఏముంటుందో అలాంటివి కూడా ఫేస్ చేసాం. సో అందుకే పెళ్ళి అయిన తర్వాత మా లైఫ్ చాలా బాగుంది. అంటే అనుమానాలు అవి ఇవేమో ఫీల్డ్ అంటే తెలుసుగా ఎట్లుంటుంది. సో అలాంటివి ఏం లేవు. ఇప్పుడు వీఆర్ హ్యాపీ. సో సత్య మాస్టర్ కూడా ఎక్కువ ఈవెంట్స్ చేస్తుంటా ఉంటారు, చాలా పెద్ద ఈవెంట్స్ చేసినప్పుడు మాకు నిద్ర ఉండేది కాదు. అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఎక్కువైపోయారు, అందరు ఎక్కువైపోయారు, వర్క్ డివైడ్ అయింది. అప్పుడు సత్య మాస్టర్, నటరాజ్ మాస్టర్ వీళ్ళిద్దరే. సో మేము పొద్దున ఒక షో,
పొద్దున విజయవాడలో చేసేసి సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంకో షో చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడలో ఉంటే ఎక్కడ ఉంటే రోజుకు 2-3 షోలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. 30 రోజులు డేట్ బ్లాక్ అయ్యేది మాది. చాలా షోస్ చేసేవాళ్ళు ఆయన చెయ్యని షో లేదు సత్య మాస్టర్. ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్. దేవి శ్రీ ప్రసాద్ గారు పర్సనల్గా పిలిపించుకొని ఆయనతో ఇప్పటికీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే మాస్టర్ అప్పుడు కంపోజ్ చేసే పద్ధతి చాలా బాగుండేది. అండ్ మాస్టర్ దగ్గర ఎవరైతే డ్యాన్స్ చేసినామో, ఎవరెవరైతే మేము అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నామో, మ్యాక్సిమం డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, కొరియోగ్రాఫర్స్ ఉన్నారో అందరు సత్య మాస్టర్ దగ్గర ఆడిన వాళ్ళే. నువ్వు ఎవరినన్నా అడుగు, అందరు సత్య మాస్టర్ దగ్గర ఆడిన వాళ్ళే. అప్పుడు ఆయన ఒక్కసారి కూడా, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చూసారు కదా, 2 సార్లు 3 సార్లు చేసిన తర్వాత డాన్సర్స్ వీక్ అవుతారు. మేము ఆడేటప్పుడు మేము టీ-షర్ట్ని ఒక 4 సార్లు పిండేసి వచ్చేటోళ్ళం బయటికి పోయి, మొత్తం చెమట ఉప్పు అట్లా ఉండేది. సో అంత హెవీగా చేపించేటోళ్ళు. అండ్ అందుకే ఇప్పుడు మేము ఇప్పటికైనా అంతే స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతున్నామంటే మా బేస్ అంత స్ట్రాంగ్ ఉండే. సో నా బేస్ ఇంత స్ట్రాంగ్ ఉందంటే ఐ విల్ గివ్, అంటే ఎటువంటి డౌట్ లేకుండా సత్య మాస్టర్కి ఇస్తాను నేను ఆ క్రెడిట్. అండ్ ఆయన అసిస్టెంట్స్ 2 ఉన్నారు. ఐ హ్యావ్ టు, ఎందుకంటే మాస్టర్ల గురించి అందరూ మాట్లాడతారు, అసిస్టెంట్ల గురించి మాట్లాడారు. ఆయన దగ్గర 2 అసిస్టెంట్లు ఉండే, మణికంఠ అండ్ రాజు గారు వచ్చేసి ఇప్పుడు ఫీల్డ్ వదిలేశారు, ఆయన విజయవాడలో ఉంటున్నారు. మణికంఠ ఇప్పుడు ఆయన యూఎస్లో ఉన్నారు, ఆయన అక్కడ ఓన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు, ఆయన పొజిషన్లోనే ఉన్నారు. సో వాళ్ళిద్దరు మూలంగానే నేను ఇంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది నాది. సో ఫైనల్లీ ఏంటి మీ అంబిషన్ గోల్? ఇప్పటివరకు అయితే నాది ఎట్లా అంటే, నేను డాన్సర్గా చేసిన, కొరియోగ్రాఫర్ చేసిన, డైరెక్షన్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన. సో ఇంకేం బ్యాలెన్స్ ఉంది, ఎడిటర్గా చేసిన. లవ్ అని ఒక సీరియల్ వచ్చేది మా టీవీలో, దానికి 150 ఎపిసోడ్స్ నేనే ఎడిటర్ని, నాగార్జున గారిది. ఫస్ట్ టైం నాగార్జున గారితో యువర్ మల్టిపుల్ టాలెంటెడ్. సో ఎడిటర్గా చేసిన, అది ఎఫ్సిపి నేర్చుకొని యావిడ్ పైన ఎడిట్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం. అప్పుడు నేనే మీ అందరితో అప్రోచ్ అవుతా, బికాజ్ మీ సపోర్ట్ చాలా కావాలి దానికి. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ వీఆర్ కమింగ్ విత్. నాకు నెక్స్ట్ అంటే ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ సైడే ఉంది. కంప్లీట్ ఒక సినిమా చేయాలన్న ఉంది మీకు? అంటే మ్యూజికల్ అనేది నాకు చాలా ఇష్టం. మీరు మ్యూజికల్స్ అనేది వినుంటే బ్రాడ్వే షోస్ అవుతాయి యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ. సినిమాలో మనం ఫైట్ సీక్వెన్స్లు, సాంగ్స్లో, లొకేషన్స్లో డిఫరెంట్ లొకేషన్ వెళ్ళి చేస్తారు కదా. యూఎస్లో బ్రాడ్వేస్ ఎలా అవుతాయి, మ్యూజికల్స్ ఎలా అవుతాయి అంటే లైవ్లో మీకు అన్నీ జరుగుతాయి. లైక్ అలాదిన్ కానీ చాలా మ్యూజికల్స్ జరిగినాయి. మీకు లైవ్లోనే లొకేషన్స్ చేంజ్ అవుతాయి, లైవ్లోనే సాంగ్స్ జరుగుతాయి అన్నీ. సో అట్లాంటి మ్యూజికల్ థియేటర్ ఒకటి తెలుగులో మన ఓన్ థియేటర్ ఒకటి కట్టి ఆ ప్లేస్ చేసి వరల్డ్ టూర్స్ చేయాలని ఉంది. సూపర్, గ్రేట్. నిజంగా మంచి ఆలోచన మీది. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి షోస్ అంటే మీరు అనుకున్నట్టుగా, సో ఏదేదో మీకు ఈ థాట్ ఉంది కదా, సో అది తప్పకుండా నెరవేరాలని, తొందరలో మేము చూడాలని. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఇప్పటివరకు మనకు అంటే ఈ ఇంట్రో సాంగ్స్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మనం చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే అది ద గ్రేట్ గోస్ టు ఓన్లీ ఉదయ్ మాస్టర్. సో ఈయన నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ తోటి మా తెలుగు ప్రేక్షకులకు మీరు ఎవరో తెలిసిపోతారు. సో ఇక్కడ నాకు కలిస్తే గుర్తు పట్టేస్తారు కూడా ఆబ్వియస్లీ. సో ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే ద గ్రేట్ గోస్ టు ఓన్లీ ఉదయ్ మాస్టర్. చాలా కష్టపడి వచ్చాడు, చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆయనకంటూ ఒక ప్లాట్ఫామ్, ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈజ్ నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్, కంప్లీట్ మల్టీ టాలెంట్ పర్సన్. సో అంత టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నారు అండ్ గొప్ప అవకాశాలు కూడా వస్తున్నాయి. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎన్ఎన్ మీడియా ఫర్ ద పీపుల్. క్యాప్షన్ బాగుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చాలా చూశాను. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ మాస్టర్ది వాజ్ బూమ్. అక్కడ నుంచి చాలా ఇంటర్వ్యూస్ చూసి ద వే యూ ఇంటర్వ్యూ, ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ నటరాజ్ మాస్టర్. ఎందుకంటే చాలామంది డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, మాస్టర్స్ అండ్ మాస్టర్కి సంబంధించిన అభిమాన ప్రేక్షక జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా ఈవెంట్స్ చేశారు, మూవీస్ కూడా చేశారు, ఎన్నో స్టేజీ షోస్ చేశారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ తెలియని వారు అంటున్నారు. ఎందుకంటే షోస్లో చూసి ఉంటారు, బట్ ప్రతి ఒక్కరూ ఆదరించారు. కాబట్టి ఈరోజు ఆయనను మనం బిగ్ బాస్ సీజన్ 5లో చూసాం. సో ఐ హోప్ మాస్టర్ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. అండ్ నామినేషన్ ఉన్నప్పుడు సేవ్ చేయండి, ఓటేసి. ప్లీజ్ సపోర్ట్ నటరాజ్ మాస్టర్. మీరేమన్నా ఫైనల్గా చెప్తారా? ఐ వుడ్ ఆల్ ది బెస్ట్ నటరాజ్ మాస్టర్. ఐ విష్ యూ విన్. థ్యాంక్ యూ.